నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 107 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఏంటి, అర్హత ప్రమాణాలు ఏంటి, పోస్ట్ వివరాలు ఏంటి, ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ APMSRB తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. అవుట్ సోర్సింగ్ పోస్టులో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేస్ లో ఫిల్ చేయనున్నారు. అయితే ఇందులో ఉన్న పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, సైకియాట్రిస్ట్, ఆయుష్ డాక్టర్ పోస్ట్. ఇందులో ఆయుర్వేద, హోమియోపతి అలాగే యునాని ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మరొకటి యోగా ఇన్స్ట్రక్టర్స్. ఈ పోస్ట్ అన్నిటిని మొత్తంగా 107 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇందుకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హతలు వారు సంబంధిత విభాగంలో డిగ్రీ, MBA, MCOM, CA, ECWA, ICWA, MD, BMS, BHMS అలాగే BUMS, BNYRS వంటి కోర్సులను పూర్తి చేసి ఉండి అలాగే ఉత్తీర్ణత కూడా పొంది ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులకు APMCలో వారి పేరు నమోదు ఉండాలి. ఇక వయసు విషయం చూసుకుంటే అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ నాటికి వారి వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక ఈ వయసు స్టేట్, డిస్ట్రిక్ట్, ఫైనాన్స్ మేనేజర్ ఈ పోస్టులకు వర్తిస్తుంది. ఇక ఇతర పోస్టుల విషయం చూసుకుంటే వారికి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. రిజర్వేషన్ విషయం చూసుకున్నట్లయితే SC, ST, BC, EWS ఈ వర్గాలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇక PH అభ్యర్థులకైతే 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇక అభ్యర్థులు వారి అర్హత ప్రమాణాలకు సరిపోతే గనక వారు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి. అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి వారి అప్లికేషన్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ని ఫిల్ చేసే టైంలో అభ్యర్థులు OC అభ్యర్థులు వచ్చేసరికి వారికి 1000 రూపాయల ఫీజు చెల్లింపు ఉంటుంది. ఇక మిగతా అభ్యర్థులు అంటే BC, SC, ST, EWS, ఎక్స్ సర్వీస్ పర్సన్ ఈ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రం 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీజులను కూడా ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు నవంబర్ 1వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇక ఇందుకు సంబంధించిన దరఖాస్తులు రానున్న 15వ తేదీ అంటే ఇదే నెల నవంబర్ 15వ తేదీన దరఖాస్తుల గడువు ముగియనుంది. అభ్యర్థులను ఎంపిక చేసే విధానం చూసుకుంటే అభ్యర్థుల ఎంపిక విధానం వారి విద్యార్హతల ఆధారంగా ఉంటుంది. ఇందులో వారు సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒకవేళ అభ్యర్థులు ఎంపిక అయితే గనక పోస్టుల ఆధారంగా అంటే పోస్టులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ అన్నట్టు ఉంటుంది. శాలరీ విషయం చూసుకుంటే స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్ట్ కి అయితే 75,000, డిస్ట్రిక్ట్ అండ్ ఫైనాన్స్ పోస్టులకైతే 50,000, సైకియాట్రిస్ట్ పోస్ట్కి అయితే 15,000, ఆయుష్ డాక్టర్ అంటే మనం చూసుకున్న 3 విభాగాల్లో ఆయుష్ డాక్టర్ పోస్ట్కి అయితే 40,000, ఇక యోగా ఇన్స్ట్రక్టర్స్కి అయితే 27,500 రూపాయలు వస్తాయి. APMSRB అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అలాగే మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.